బాల్కోటి గారు, గౌతమ్ గారు, వెల్కమ్ టు ఐకానిక్ డిబేట్ అండి. నమస్తే నమస్తే. అండి శ్రీకాంత్ గారు. నమస్తే సార్. గౌతమ్ గారు, ఈరోజు మనకి విజయసాయి రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసుంటారు. విజయసాయి రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఆయన పర్సనల్ లైఫ్ సంబంధించిన విషయాల గురించి మనం వెళ్ళొద్దు. కానీ ఆయన మీడియా మీద ఒక ఘాటు విమర్శ చేశారు సార్. ఆయన మీడియా మీద విమర్శ చేసింది ఏంటంటే, మీడియా అంతా కూడా అబద్ధాలు ప్రచారం చేస్తుంది. నేను ఎలాంటి మీడియానే ట్విట్టర్ వేదికగా రామోజీరావుని ఒక సంవత్సరం పాటు ముప్ప తిప్పలు పెట్టాను. సో ఇప్పుడు నాకు అర్థమైంది, నా సొంతగా నేను ఒక మీడియా పెట్టుకుంటాను, మీడియా పెట్టుకొని నేను కూడా చేస్తాను అన్నారు. అంటే ఏంటి సార్, ఇన్నాళ్ళు మరి సాక్షి చేసింది ఏంటి? మరి సాక్షి మీడియా ఈయన మీడియా కాదా? గత 5 సంవత్సరాలుగా సాక్షి చేసిన అబద్ధ ప్రచారాలు కానీ ఈ కానీ నేను ఎప్పుడు చూడలేదా? ఈ రోజు ఈయన మీద వస్తేనే ఇంక అర్థమైనయా? ఎలా చూడాలి సార్ విజయసాయి రెడ్డి గారి వాళ్ళ మాటలని? ఆ, అంటే ఈరోజు ఆయన మీడియా మీద ఇంత ఘాటు వ్యాఖ్యలు ఎందుకు చేశాడు అనేది ముందుగా ఉదహరించుకుంటే తప్ప దీని యొక్క నేపథ్యం మొత్తాన్ని మనం చర్చించుకోవటానికి లేదు. ఈ రోజు విజయసాయి రెడ్డి మీద వచ్చిన ఆరోపణలు, ఆ ఆరోపణని వాళ్ళు పిలుచుకునేటట్టుగా సోకాల్డ్ ఎల్లో మీడియా మొత్తం హైప్ చేసేస్తోంది. దాన్ని ఈ బ్లూ మీడియా కౌంటర్ చేయట్లేదు. ఎందుకు? విజయసాయి రెడ్డి అంశం కాబట్టి ఈ మీడియా కౌంటర్ చేయదు. బ్లూ మీడియా దాన్ని, ఎల్లో మీడియా మాత్రం హైప్ చేస్తుంది. ఎస్పెషల్లీ మహా న్యూస్ వంశీ మీద గాని, ఏబిఎన్ వెంకటకృష్ణ మీద గాని, టీవీ 5 సాంబశివరావు గారి మీద గాని ఈయన మెయిన్ ఎలిగేషన్ చేశాడు. దీని గురించి మరి సాక్షి ఏం మాట్లాడలేదు కదా. అంటే ఇప్పుడు నాకే గనక ఒక పేపర్ ఉంటేనో, నాకే గనక ఒక టీవీ ఉంటేనో, నాకే గనక కొన్ని ఛానల్స్ ఉంటేనో దీని మీద కౌంటర్ చేసేవాళ్ళు అని ఆయన చెప్పకనే చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి నేను ఒకటి కాదు కాబట్టి ఈ సాక్షి వాళ్ళు నన్ను పట్టించుకోవటం లేదు అని. అసలు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ అది. అక్కడ సాక్షి మీడియా నన్ను పట్టించుకోవట్లేదని విజయసాయి రెడ్డి ప్రస్ఫుటంగా చెప్పినట్టు లెక్క అది. ఇక ఈ ఎలిగేషన్స్ అంటారా, అది పర్సనల్ ఇష్యూలో అసలు ఇంత దూరం రావటమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు పట్టిన దరిద్రం. రంకు రాజకీయాలు అంటారు వీటిని. సరే, ఆ విషయం తీసి పక్కన పెట్టేసేస్తే మీడియా కూడా ఎంత హైప్ చేయాల్సిన అవసరం ఉందా అని మనం కూడా ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఆ మీడియాలో మాట్లాడుతున్నామనో లేకపోతే ఇంకో దానికనో దీన్ని, ఈ ఇష్యూని ఇలాగా ఎందుకు ఇంత ఎక్కువ హైప్ చేయవలసి వచ్చింది అనే విషయాన్ని కూడా మాట్లాడుకుంటే, పూర్వకాలంలో వాళ్ళు చేసిన పనే. ఎస్పెషల్లీ మరి పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళ గురించి జగన్మోహన్ రెడ్డి సభల నిండా మాట్లాడాడు. ఈ విషయం మాట్లాడొచ్చు. ఈ విషయం అంత దాచిపెట్టాల్సిన అంశమేం కాదు. దీన్ని తీసి పక్కన పెట్టే అంశమేం కాదు. దీని విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి అంతటోడే మాట్లాడితే మనం కూడా మాట్లాడొచ్చు అని అనుకున్నారేమో. వీళ్ళు కూడా గట్టిగానే మాట్లాడారు. ఎందుకంటే వీళ్ళ మీద కూడా వాళ్ళు అంతకుముందు అలాగనే విరుచుకుపడ్డారు కాబట్టి. ఇక ఈ అంశాన్ని హైప్ చేసే దాని విషయంలో విజయసాయి రెడ్డి ఎంత బాధపడ్డాడు అనేది ఈ రోజు ఆయన చెప్పిన బాధ అంతా. సొంతగా మీడియా పెట్టుకుంటానంటే పెట్టుకోవచ్చు, ఎవడొద్దన్నాడు? నీ దగ్గర డబ్బులు ఏందేం కాదు కదా. పెట్టుకోండి, ఒక టీవీ పెట్టుకోండి, దాని నిండా ఊదరు కొట్టండి. ప్రజలు నమ్మితే నమ్ముతారు, నమ్మకపోతే నమ్మరు. వాళ్ళ కర్మ అది, ప్రజలకు పట్టిన కర్మ అన్నమాట. ఈ విషయానికి కూడా నేను మీడియా పెడతాను అని అంటే ఇక ఆ ఛానల్ ఏ మోటోలో ఇక ముందుకెళ్తుందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఇలాగ వెండెట్టా పాలిటిక్స్ కోసం మీడియాని వాడుకుంటున్నారు అనేది విజయసాయి రెడ్డి గాని, జగన్మోహన్ రెడ్డి గాని వాళ్ళు ప్రస్ఫుటంగా క్రిస్టల్ క్లియర్ గా చెప్పిన అంశం. ఈ అంశాన్ని మీడియాకి ఆపాదించటం కోసం, ఇదిగో వాళ్ళు మా మీద వెండెట్టా పాలిటిక్స్ చేస్తున్నారు కాబట్టి మేము కూడా చేస్తాము, లేదు లేదు వాళ్లే ముందు మొదలు పెట్టారు, ఆ తరువాతనే మేం చేస్తున్నామని వీళ్ళు చెప్పుకోవటం. ఇక ఏంటంటే గుడ్డు ముందా పిల్ల ముందా అనే సామెతన ఇదంతా తయారైపోయి తెలుగు మీడియా మొత్తం భ్రష్టు పట్టిపోయింది. ఆల్రెడీ ఈ రోజుకి సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ మీడియా కావచ్చు, పేపర్లు కావచ్చు, పార్టీల వైజ్ గా డివైడ్ అయ్యాయి. ఆ విషయం మాత్రం క్రిస్టల్ క్లియర్. ఈ డివైడ్ అయిన దాంట్లో ఇది ఒక భాగం అన్నమాట. ఇప్పుడు కొత్తగా ఓ ఛానల్ వస్తే ఏంటి, లేకపోతే ఇంకో ఛానల్ కొనేసుకుంటే ఏమిటి? ఆల్రెడీ నాకు తెలిసిన సమాచారం ప్రకారం 24 ఎన్నికల్ని ఫేస్ చేయటం కోసం సోషల్ మీడియాలో హైర్ చేసుకున్న కొంతమంది న్యూట్రల్ యూట్యూబర్స్ ని హైర్ చేసుకున్నట్టుగానే చాలా ఛానల్స్ ని కూడా హైర్ చేసుకుంది. అక్కడ ఆ ఛానల్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకు ప్రతినిధులు కూడా అక్కడ ఆఫీసులో రోజు కూర్చొని, ఉద్యోగానికి వెళ్ళినట్టు వాళ్ళు అక్కడ కూర్చొని
ఏ అంశాన్ని మనం ఈ రోజు మాట్లాడాలి, ఈ జగన్మోహన్ రెడ్డి మీద ఎలాగ మనం ప్రచారం చెయ్యాలి, లేదు ఎల్లో మీడియాలో వస్తున్న వాటిని కౌంటర్ మనం ఎలా చెయ్యాలి అనే అంశంలో వాళ్ళంతా ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ఎన్నికలు ముగిసిపోయేటప్పటికి వాళ్ళ కాల పరిమితి కూడా అయిపోయింది. మళ్ళీ ఆ ఛానల్స్ వాళ్ళ చేతుల్లోంచి బయటపడ్డాయి. కానీ ఇప్పుడు ఆ ఛానల్స్ అన్ని విజయసాయి రెడ్డి చెప్పినవి చేస్తాయా? చెయ్యవు కదా. దాంతో పాటుగా ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా కొన్ని కొత్త మోటోస్ వచ్చినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆంతనే అలాగనే భీష్మించు కూర్చొని ఉండాలా, లేదు వేరే పార్టీల వైపు చూడాలా? వేరే పార్టీ అంటే ఏదో ఆ తారక రత్న చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు తోటి కలివిడిగా మాట్లాడేసుకుంటే, ఇదిగో విజయసాయి రెడ్డి ఇప్పుడు దాకా చేసిన ప్రచారం అంతా ఉత్తిదే, దీన్ని ఆయన ట్విట్టర్ గాని ఆయన ఫేస్బుక్ గాని మొత్తం సోషల్ మీడియా మెయింటైన్ చేస్తూ ఆయనకు తెలియకుండా ఈ వీటన్నిటిని మేనేజ్ చేశారు. చంద్రబాబు నాయుడు తోటి ఈయన బాగానే ఫర్ గానే ఉండి తిరుగుతూ ఉన్నాడు అనే అంశం కూడా ఆ రోజు తెర మీదకి తెచ్చారు కదా. అలాగా టీడీపీ పార్టీలోకి వస్తాడా, లేదు రాజ్యసభలో ఉన్నాడు కాబట్టి ఢిల్లీలో మంత్రాంగం నడుపుతాడు కాబట్టి 2019 నాటి సంగతులు కూడా మనం గుర్తు చేసుకుంటే, విజయసాయి రెడ్డి అమిత్ షా ఆఫీసులోకి కానీ, లేకపోతే నరేంద్ర మోడీ పిఎంఓలోకి కానీ, లేకపోతే ఈ హోమ్ ఆఫీసులకు కానీ ఎప్పటి ముప్పటిగా ఎప్పుడు పడితే అప్పుడు అలా వెళ్ళి ఇలా వస్తుండేవాడు. ఈ ఒకసారి మనం మీడియా అంతా కూడా ఒకసారి నరేంద్ర మోడీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఈయన వెనక దారి నుంచి పారిపోయాడు చూడండి. దాన్ని బేస్ చేసుకుని బీజేపీలోకి వెళ్తాడా అనే అనుమానాలన్నీ వచ్చాయి. దాని మీద కొంత నివృత్తి కూడా జరుగుతుంది, ఈయన ఖచ్చితంగా పార్టీ మారతాడు అని. దానికోసం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులే ఇలాంటి ఒక మ్యాటర్ ను పుట్టించి ఇప్పుడు ఆ వ్యక్తిని బయటకు తీసుకొచ్చి అతను ఆ, ఆ, ఈ శాఖలో దేవాదాయ శాఖలో ఉన్న ఆయనకి కంప్లైంట్ ఇస్తే దీని మీద న్యాయం ఎలా జరుగుతుందండి? ఆయన పోరాటం చేయాల్సిన తీరు వేరేదైతే, ఇదేంటి ఒక మీడియాలో హైప్ కోసం గానీ, లేదు విజయసాయి రెడ్డిని భ్రష్టు పట్టించడానికి గానీ వేసిన ఒక పథకం. ఆ పథకం ఎవరేసే అవకాశం ఉంది అంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వైపే ఏడు చూపిస్తా ఉన్నాయి. అందుకనే ఈ సాక్షి మీడియా కూడా కాకుండా నా సొంత మీడియా నేను పెట్టుకుంటాను అని విజయసాయి రెడ్డి అన్నాడు అని అంటే, అందులో ఆలోచించాల్సిన అవసరం లేదా? ఈ ఇప్పుడు ఈ విజయసాయి రెడ్డి మ్యాటర్ బయటకు వచ్చిన దాని మీద ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దీని వెనకున్నారనో, లేదు జగన్మోహన్ రెడ్డి ఇది ఆయన మీద ఇలా చేపిస్తున్నాడు అని అనుకోవటానికి ఆస్కారం కూడా ఉంది కదా. వీటన్నిటిని మైండ్ లో పెట్టుకుని ఆయన కొత్తగా ఒక మీడియా అన్నాడు. కాకపోతే ఆ మీడియా ఇంకా ఏ మోటోలో పనిచేస్తుంది, ఎందుకు పనిచేస్తుంది, అసలు పెడతాడా పెట్టడా అనేది రేపు తేలాల్సిన అంశాలు కదా ఇవన్నీ. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని విజయసాయి రెడ్డి ఏం చేస్తాడు అని ఈ రోజు మాట్లాడుకోవటం తప్ప మనం చేయగలిగేది ఏంటి? డెఫినెట్ గా సార్, ఎందుకంటే మనం కొన్ని మీడియాలను చూసామన్నమాట. ఆ మీడియా పుట్టుక వెనకాల ఏముందా అని. ఆ మీడియా బతుకు కూడా అలాగే ఉన్నాయి. సో ఈ రోజు విజయసాయి రెడ్డి గారు పెట్టుకున్నా సరే ఆ మీడియా ఎలా ఉంటుంది అన్నది మనకు ఆల్రెడీ అర్థమైపోతుంది. బాల్కోటయ్య గారు, ఒక ప్రశ్న సార్. అంటే మనం వైఎస్ఆర్సీపీలో చాలా మందిని చూసాం. వైఎస్ఆర్సీపీలో ఏంటంటే వాళ్ళు పార్టీ నుంచి పంపించేయాలంటే ఒక క్యారెక్టర్ అసాసినేషనో లేకపోతే ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, ఇలాంటి లేడీస్ ఇష్యూ తీసుకొచ్చి. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం పృథ్వీ గారిని కూడా చూసాం. పృథ్వీ గారిని కూడా ఆయన ఇలాగే ఒక ఇష్యూ తీసుకొచ్చి, లేడీస్ ఇష్యూ తీసుకొచ్చి ఆయన్ని ఎస్వీబీసీ నుంచి బయటికి పంపించేశారు. సో ఇప్పుడు కూడా విజయసాయి రెడ్డి గారి మీద అలాంటిది ఏదో ప్రయోగిస్తున్నారేమో వైఎస్ఆర్సీపీ వాళ్ళే అని కొంతమంది అంటుంది. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే, ఆయన కూడా ఢిల్లీ లెవెల్ ఆయన కొన్ని కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆయన కూడా వైఎస్ఆర్సీపీతో విసిగిపోయి నెమ్మదిగా వేరే పార్టీ వైపు చూస్తున్నారు. అది ఇంకో వారం రోజుల్లో మనం కూడా ఏదైనా బహిరంగంగానే వినబోతున్నాము అని కూడా అంటున్నారు. ఇందులో ఎంత మటుకు నిజం ఉందనుకుంటారు? అసలు అసలు ఇలాంటి కాన్స్పిరసీ వర్క్ అవుతుందా? శ్రీకాంత్ గారు, నేను అన్ని అంశాలనే ఒకే ఘటన కట్టేయకూడదండి. ఇప్పుడు కుక్కనే గాడిదని రెండింటిని ఒక దగ్గరే కట్టేయకూడదు. ఇప్పుడు పృథ్వీ మీద ఒక ప్రయోగం చేసి ఆయన్ని వైసీపీ పార్టీ నుంచి బయటికి పంపించినట్టుగా విజయసాయి రెడ్డి గారి మీద ఒక ప్రయత్నం చేసేసి బయటికి పంపిస్తున్నారు అనే దానిలో నాకు తెలిసి అయితే వాస్తవం ఉండదండి. విజయసాయి రెడ్డి గారే లిటిగేషన్ మనిషి, వివాదాస్పదులు. ఆయన వైసీపీలో చాలా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గరగా, జగన్మోహన్ రెడ్డి గారి కుడి కడవ అయితే విజయసాయి రెడ్డి గారు ఎడమ కడవలాగా పార్టీ నడిపించిన వ్యక్తి. ఆయన ప్రధాన కార్యదర్శి కూడా మనం గమనించాలి. అలా బయటికి పంపించడం కోసం వివాదం అయితే చేయలేదు. ఈయన తన అలవాట్లో పొరపాటులాగా ఈయన ఏదో అక్కడ భూములకు సంబంధించిన కుంభకోణాలు ఈయన చేయి పెట్టడం మూలనే ఈ వివాదం జరుగుతుంది. సహజంగా ఏంటంటే,
ఇది ఒక మహిళా అధికారికి సంబంధించిన కుటుంబ గొడవలు, వాటి కుటుంబ గొడవలుగానే చూడాలి. న్యూస్ గానే చూడాలి తప్ప న్యూసెన్స్ గా చూడకూడదు. సాధారణంగా ఇప్పుడున్న మీడియా ఏమైందంటే, ఒకటేమో విజయసాయి రెడ్డికి వ్యతిరేకంగా మీడియా, రెండోదేమో విజయసాయి రెడ్డికి అనుకూలంగా ఒక మీడియా, మూడోదేమో తటస్థమైన మీడియా, అంటే వార్తగా ప్రసారం చేసి. ఈ తటస్థమైన వార్త ఉండాలి. మీడియా కూడా లక్షణ రేఖలు ఉంటాయి, మనకే బాధ్యతలు ఉంటాయి. మహిళల పట్ల, మహిళల యొక్క వ్యక్తిగత జీవితం పట్ల, కుటుంబ జీవితం పట్ల, కుటుంబ ఘర్షణల పట్ల ఎవడో ఏదో ఫిర్యాదు చేస్తే అవి ఆ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ న్యాయాలు నిర్ధారిస్తే తప్ప మీరు నేను ఇంకెవరో కూర్చొని నిర్ధారించలేదు. ఆ సంగతి అలా పక్కన పెడితే, ఇంకా మీరు అడిగిందంటే విజయసాయి రెడ్డి గారు పేపర్ పెడతారంట, ఛానల్ పెడతారంట. నా పార్టీ సత్తా ఏంటో మారుతారు, పార్టీ చూపిస్తాను. మారుతారు, పార్టీ మారుతారండి. పార్టీ మారుతారంట, ఛానల్ కూడా పెడతారంట. ఉం. సహజంగా ఏంటంటే మనకు తెలిసి గతంలో రాజకీయాల్లో పంచికట్టు చూసేవాళ్ళు, ఉం. కద్దరు సొక్కాలు చూసేవాళ్ళు. ఇప్పుడు మనం కలతోటి పెట్టి ఎత్తినా కూడా పంచకట్టులు, కద్దరు సొక్కాలు ఎక్కడ కనబడండి, కోర్టు వచ్చింది. ఉం. అలాగనే శ్రీశ్రీ గారు అన్నట్టుగా పెట్టుబడులకి, కట్టుకథలకి పుట్టిన పత్రికలు అన్నట్టుగా ఇప్పుడు రాజకీయాల్లోకి డబ్బు వచ్చేసింది. మామూలు డబ్బు కాదు, వేల కోట్ల రూపాయలు వరదలా ప్రవహించింది. కాబట్టి వాళ్ళు రాజకీయాలను శాసిస్తున్నారు, పత్రికలను శాసిస్తున్నారు, ఛానళ్ళను శాసిస్తున్నారు, ఛానల్లో పెడుతున్నారు, పత్రికల్లో పెడుతున్నారు. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా సాక్షి జగన్మోహన్ రెడ్డి గారి ఛానల్ దేనికోసం పెట్టాడు? సమాజాన్ని ఉద్ధరించడానిక, నిజాలను నిర్భయంగా రాయటానిక? కాదు. ఆయన రాజకీయ పార్టీకి ఒక బాకా కావాలి, ఆయనకు ఒక ప్రచార సాధనం కావాలి. ఇక వంట ఛానల్ ఏంటి, ఈనాడు కానీ, ఏబిఎన్ కానీ, టీవీ5 కానీ ఆయనకు అనుకూలించవు. కాబట్టి ఆయన ఒక ఛానల్ పెట్టుకున్నాడు, చెప్పి మరీ పెట్టాడు. ఇప్పుడు రేపొద్దున విజయసాయి రెడ్డి గారి ఛానల్ పెట్టినా కూడా విజయసాయి రెడ్డి గారి బొమ్మ కనిపిస్తుంది అందులో. ఆయన మంచోడు అని చెప్పేసి ఒక భజకీర్తనలు కనిపిస్తాయి, ఆయన మొయ్యటం కనిపిస్తుంది. ఏముంటుంది అందులో? కాబట్టి ఎన్ని పెట్టుకునే స్వేచ్ఛ ఆయనకు ఉంది, పెట్టుకుంటే పెట్టుకోమనండి. ఆయన అన్నాడు ఏదో మొన్నే పెడతాను అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆగిపోయాను, నేను ఆగను, ఈ పరాభవానికి తప్పనిసరిగా పెట్టేస్తాను. ఒక పత్రిక పెట్టుకున్నా, 10 పత్రికలు పెట్టినా నాకు అర్థం నేతి కాదు బేరలో నెయ్యే. అలాగే సార్, నాకు అర్థం కాదు ఏంటంటే, జనరల్ గా కూడా మీరు ఇందాక అన్నారు ఈయన కూడా అధికార ప్రతినిధి, లేకపోతే ఆయనకి ఏదో మంచి రోలే ఉంది వైఎస్ఆర్సీపీలో. సో అలాంటప్పుడు ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా సాక్షి టీవీకి ఉంది కదా. మరి సాక్షి టీవీ ఎందుకు దీని మీద చాలా న్యూట్రల్ గా ఉంటుంది? ఇప్పుడు ఉండ యథార్థం ఏంటంటే, మొన్న 151 సీట్లు 11 సీట్లకు వచ్చేసరికి అందరి మైండ్ పోయింది, చిప్పులు పోయినాయి. అసలు ఆ చిన్న మెదడు చితికిపోయింది, ముఖ్యమంత్రి గారికి చితికింది. ఆ సాక్ష్యాలకు కూడా ఏం మాట్లాడే పరిస్థితి కూడా లేదు, ఎవరి దారి వాళ్ళు తగ్గింది ఏంటి. అందుకని ఆయనకి మద్దతు కూడా లేదు. ఎవరు కూడా ఇప్పటిదాకా ఇప్పుడు అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు, పేర్ని నాని గారు లాంటి వాళ్ళు కూడా ఆయనకు కాస్త మద్దతుగా రాలా, ఎవరో కనిపించటంలా. అంటే ఎవడి గోల వాడిది అయిపోయింది. అంటే ఒక అధికారం ఎప్పుడైతే పోయిందో వైసీపీ పార్టీ చిందర అయిపోయింది. ఆ 11 మంది ఎమ్మెల్యేలు ఇటు చేద్దామని చూస్తున్నారు, ఎమ్మెల్సీలు ఎటు పోదామని చూస్తున్నారు. ఆ 4 ఎంపీలు కూడా ఆ పార్టీకి ఈ పార్టీకి టచ్లోకి పోతున్నారు. ఎందుకంటే వీళ్ళు చాలా అవినీతి చేశారు శ్రీకాంత్ గారు 5 ఏళ్ల కుంభకోణంలో. వాటన్నిటికీ రక్షణ కలగాలంటే, వాళ్ళ మీద చట్టపరమైన విచారణ జరగకుండా ఉండాలంటే, లేదా అరెస్టులు కాకుండా ఉండాలంటే వాళ్ళ గొడుగు కావాలి, ఏదో రాజకీయ పార్టీ గొడుగు కావాలి. అది బీజేపీనా, జనసేన, తెలుగుదేశమా అనేదే వీళ్ళ ప్రాపకం. అందుకని ఆయనకు మద్దతు కూడా పూర్తిగా పోయింది. కాబట్టి పత్రికలు పెట్టుకోవచ్చులే కానీ ఏ పత్రిక పెట్టుకున్నా ఏముంటుందండి? ఏముంటుంది? ఇప్పుడు ఆయనకి, విజయసాయి రెడ్డి గారికి సమాజం పట్ల ఒక బాధ్యత కలిగిన వాడు పత్రిక పెడితే సమాజం ఆశీర్వదిస్తుంది. సమాజం యొక్క పెయిన్స్ ని, దాని యొక్క ఆకలి దప్పుల్ని బాధ్యతగా చెప్పాలని అనుకున్నోడు ఛానల్ పెడితే ఆదరిస్తుంది. నీ యొక్క బుద్ధి కోసం, నీ యొక్క ఉద్దేశం కోసం, నిన్ను మోయటం కోసం ఛానల్ పెట్టుకుంటే అది సాక్షి ఛానల్ అయినా ఒకటే, లేదా విజయసాయి రెడ్డి గారి ఛానల్ అయినా ఒకటే. ఈ రోజు మనం కొన్ని ఛానల్ మనం ఎందుకు గౌరవిస్తున్నాం? మొన్న 5 ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి దాష్టికాలకు కూడా ఈ ఛానల్ గురైంది. మనం మాట్లాడుతున్న ఛానల్, అది ఏబిఎన్ కానీ, టీవీ5 కానీ, ఈటీవీ కానీ, వాళ్ళకు నోటీసులు ఇచ్చారు, వాళ్ళని విచారణకు పంపించారు, వాళ్ళ మీద దాష్టికాలు జరిగినాయి. వాళ్ళు ఏం చేశారు వాళ్ళంటే, ప్రజల పక్షాన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు నాలాంటి గలానికో, గౌతమ్ గారి గలానికో, మీలాంటి గలానికో వాళ్ళు చేశారు. ఆ పని అయితే చేయడు కదా. తప్పనిసరిగా ఏంటంటే,
వాళ్ళని వాళ్ళు పౌడు కోసం ఛానల్ పెట్టుకుంటే ఏమి పురిట్లోనే పుట్టి పురిట్లోనే పోతుంది సార్. మొగ్గలో పుట్టి మొగ్గలో పోయినట్టుగా దాని మూలాన్ని ఉండదు. ఆయన ఛానల్ పెట్టే సాహసం కూడా చేయలేదు. ఛానల్ పెట్టడానికి విజయసాయి రెడ్డి గారు కూడా అర్హుడు కాదు, అనర్హుడు తప్ప ఇంకా వేరే అందులో ఏం లేదు. కాకపోతే ఇప్పుడు మీరు అంటున్నట్టుగా ఏంటంటే విజయసాయి రెడ్డి గారు కూడా జంపు జిలానీ లాగా ఏదో చూస్తున్నారు అంటాడు. జంపు జిలానీ అయితే అవ్వచ్చు, ఏముంది, ఏం జంపు చేయొచ్చు, అవతలోడు జంపింగ్ చేయించుకోవచ్చు. ఇప్పుడు తీసుకునేవాడికి ఉండాలి కదా బుద్ధి. వచ్చేవాడు ఉన్నాడు, తీసుకునేవాడు ఉన్నాడు, ఏదో వాళ్ళ అంతే. అంత సర్వసాధారణం చేశారు రాజకీయాలు. ఒకప్పుడు అంటే పార్టీ మారటం అంటే మరణంతో సమానంగా భావిస్తారు, ఆత్మాభిమానాన్ని చంపుకోవటంగా భావిస్తారు. ఇప్పుడు ఏంటంటే పార్టీ మారకపోతే ఇబ్బంది. అది సమాజపరం చేశారు. వారానికి ఒకటి మారటం, సంవత్సరానికి ఒక పార్టీ మారటం, ఇవన్నీ చేశారు. కాబట్టి ఏదేమైనా ఈ ప్రభుత్వం గతంలో ఎన్డీఏ ప్రభుత్వం, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం గత 5 ఏళ్ల విధ్వంసం మీద విచారణ చేస్తాం, చర్యలు తీసుకుంటాం అని చెప్పి ఒక హామీ ఇచ్చింది. ఇలాంటి విజయసాయి రెడ్డి గారు చేసిన అవినీతి చట్టాల మీద కానీ లేదా ఇటువంటి వివాదాలు, ఎందుకంటే ఒక మహిళ జీవితాన్ని కూడా హననం చేసుకొని అడ్డం పెట్టుకునే ఇటువంటి వ్యవహారాలు కూడా ప్రభుత్వం ఆ మహిళకు అండగా ఉండి ఆ ఏదైనా విచారణ చెయ్యాలి. ఎందుకంటే పొద్దున్న జరగడానికి ఏదైనా జరిగితే మళ్ళీ ఒక మరణం సంభవించవచ్చు, ఒక ఇబ్బంది అవచ్చు. చాలా చాలా ఇబ్బందికరం. కాబట్టి ప్రభుత్వం ఏదైనా చేయాల్సింది ప్రభుత్వమే సార్. వీటన్నిటి మీద నేను నిమిత్త మాత్రం మనం కోరుకున్న ప్రభుత్వం వచ్చింది, ప్రజలు ఆశపడ్డ ప్రభుత్వం వచ్చింది, చేస్తానన్న ప్రభుత్వం వచ్చింది. అది చేతల్లో చూపించాలి. వీటన్నిటి పట్ల కూడా త్వరితంగా స్పందించాలి. ఇవాళ కూడా ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు. ఈ విధమైన మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, హననం జరుగుతుంది, చిన్నారులు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల మీద సీఎం సీరియస్ గా స్పందించారు. 9 ఏళ్ల బాలికను 3 ఏళ్ల మైనర్ బాలికలు రేప్ చేయటం ఏమిటి, 6 నెలల శిశువుపై లైంగిక దాడి చేయటం ఏమిటి, సమాజం ఎటుపోతుంది అని చాలా కలత చెందాడు. తప్పనిసరిగా ఇటువంటి యొక్క సంఘటనల మీద ప్రభుత్వమే స్పందించాలి. వాటికి సంబంధించిన చెక్ పెట్టాలి, విచారించాలి. దానికి సంబంధించిన దోషులుంటే చట్టపరమైన పనిష్మెంట్ తీసుకోవాలి. చూద్దాం సార్, డెఫినెట్గా. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు మీరు అందరూ అన్నట్టు ఏంటంటే ఆయన ఇప్పుడు కూడా కాంట్రవర్షియల్ క్యారెక్టర్. కాంట్రవర్షియల్ ఎప్పుడు ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటాయి అనమాట. లేదంటే ఆయన కోరుకుంటా ఉంటారు కూడా అలాంటివి. సో డెఫినెట్గా ఆయన మీడియా పెడతారా లేకపోతే పార్టీ మారతారా అన్నది చూద్దాము. ఇది వచ్చే మనకి కొన్ని రోజుల్లో తెలుస్తుంది. కాకపోతే గతంలో కూడా ఆయన కొన్ని మీడియాలతో చాలా క్లోజ్గా అసోసియేట్ అయ్యారు, ఇన్వెస్ట్మెంట్లు కూడా చేశారు. తర్వాత దాన్ని మళ్ళీ ఇచ్చేసుకోవాల్సి వచ్చింది. పాపం ఆయన మీడియా బిజినెస్లో ఉన్న కష్టాలు తెలుసు. సో ఇప్పుడు ప్రతిపక్షంలో నిజంగా ఆయన దాంట్లో సక్సెస్ అవుతారు లేదన్నది చూద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్.